న్యూస్24 తెలుగుకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పరవాడ మండలం గౌతులచ్చన్న నగర్లోని శ్రీ సద్గురు పాదుకా క్షేత్రంలో శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 32వ శ్రీ సద్గురుల పాదుకా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 16వ తేదీ ఆదివారం వరకు జరిగే ఈ ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా ఉన్న 72 మంది సద్గురుల పాదుకులు పవిత్ర వస్త్రాలను భక్తుల దర్శనార్థం ఉంచినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు వివి పూర్ణచంద్రరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ చైర్మన్ బాలరెడ్డి సత్యనారాయణ పాల్గొని వ్యవస్థాపక దంపతులను సన్మానించారు. వేడుకల్లో బీజేపీ నేత అంగులూరు ఈశ్వరరావు, టీడీపీ నేత పూడి సత్యారావు, సుబ్రహ్మణ్యం, రమేష్ భక్తులు పాల్గొన్నారు. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అటు చూపించు మా మీ గణపతికి అలా చూపించుకోండి. చూపించుకొని మీరు తీసుకోండి. రాముడు బదులుగా ఆయన పాదుకలు రాజ్యాన్ని పరిపాలించే అయోధ్య నగరం. అందుకని అలనాటి నుంచే పాదుక ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశిస్తాన్ని మళ్ళీ తిరిగి దత్తాత్రేయుడు మనకి తెలియజేయడం, అంతేకాకుండా సాయినాథుడు కూడా అత్యంతాలుగా ఈ పాదాలు పరమ పవిత్రం అని చెప్పడం. అందుకని ఆ పాద గురుస్థానంలో కూడా బాబా ప్రకటమైనటువంటి ఆ వేప చెట్టు కింద అది గురుస్థానం అంటాం. అక్కడ బాబా పాదుకలు ప్రతిష్ఠించడం, అలానే సమాధి మందిరంలో బాబా పాదుకలు తాకి మనం పునీతురామే అనుకుంటాం. అలానే మసీదులో బాబా కూర్చున్న చోట కూడా పాదుకలు చెట్ల అనేక చోట్ల పాదుకలు ప్రవేశిస్తాం. మళ్ళీ నా పూర్వజన్మ సుకృతం మళ్ళీ ఆ పాదాలను ఆశ్రయించి సేవించుకునే అవకాశం కలిగింది. అలానే ఒక 32 సంవత్సరాల క్రితం పాకపాటి గురువు గారు అంటే ఏజెన్సీ ప్రాంతాలలో రాముడి వాళ్ళ హృదయాలలో నెలకొన్నటువంటి శ్రీ రామరాజు వెంకటరామ యోగేంద్రులు పాదుక రూపంలో మన దగ్గరికి రావటం, అప్పటి నుంచి కూడా ఈ పాదుక మహోత్సవాన్ని ప్రారంభించడం, ఏడాదికి అనేక మంది మహాత్ములు పాదుకల రూపంలో ఇదిగో ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, ఇంతమందికి శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు కదా, ఇదిగో మా పాదుకలు ఈ రూపంలో ఇస్తున్న అందరినీ కూడా ఉత్తమమైన మార్గం భయింపజేయమని చెప్పి వాళ్ళ యొక్క పాదుకలు, వాళ్ళు ఆడుకునేటువంటి వస్త్రాలు కానివ్వండి, వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువులు కానివ్వండి. ఎందుకంటే మన శరీరానికి ఒక వస్త్రం వేసుకున్నానికి మన చెమట కప్పు పడుతుంది. అదే మహాత్ములు ధరించిన పాదుకులు కానీ వస్త్రాలు కానీ మనం తీసుకుంటే వారి యొక్క సువాసన తత్వం మనకు అందుతుంది. అందుకని వాటిని స్పృశించడం అలాంటివన్నీ కూడా 32 సంవత్సరాలుగా మన దగ్గరికి రావడం. ఇప్పటికి 32వ సంవత్సరం ఇది. ఇప్పటికి 72 మహాత్ములు పాదుకల రూపంలో ఇది ఒక్కొక్క దానికి అద్భుతమైనటువంటి లీలా విశేషాలు ఉన్నాయి. అటువంటి మహాత్ముల యొక్క పాదుకలన్నీ కూడా నెలకొన్నటువంటి ప్రదేశంలో మనం చేయట్లేదు ఏ కార్యక్రమం, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఒక బలుగు వెలిగితే అంత అద్భుతమైన కాంతి 1000 బలుగులు వెలిగిస్తే అద్భుతమైన కాంతి అందరూ అనుభవిస్తాం కదా. అలానే ఇంతమంది మహాత్ములు సాయి స్వరూపులుగా అందరూ ఒక చోట నెలకొన్నటువంటి క్షేత్రం ఈ పాదుకా క్షేత్రం. అందుకని నేను స్టీల్ బ్యాంక్ లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మరలా ఈ పాదుకా క్షేత్రం నెలకొల్పి ఈ తత్వాన్ని అందరికీ అందించాలని నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఆ రూపంలో సహకరిస్తున్నటువంటి సద్గురుమూర్తికి భయంగా సహకరిస్తున్నటువంటి మిత్రులతో శ్రేయోపరిచే అందరికీ కూడా ఈ పాదుకా మహోత్సవ సమయాన అందరికీ కూడా కృతజ్ఞాపనాలు అర్పించుకుంటూ మన అందరినీ కూడా ఒక నడత రెండు ఇస్తూ ఉత్తమమైన మార్గంలో పయనింపజేయమని చెప్పి కోరుకుంటూ స్వస్తి. ఈ పూర్ణచంద్ర